రెహనా ఒక మెసేజ్ అయితే క్లియర్ అంటే ఈ ఓవరాల్ సభ ద్వారా అంటే మనం చేసిన ద్వారా నేను చెప్పినట్టు ఒకటి అడ్మినిస్ట్రేటర్గా కాకుండా పొలిటికల్గా కూడా బాగా చేయగలను. అంటే కొన్ని రివ్యూ చేశారు ఆయన. అంటే ఈ సభ సక్సెస్కు సంబంధించి 2-3 రకాలుగా చేశారు. ఒకటి వారం రోజుల పాటు ప్రతి జిల్లా నేతలతో మీటింగ్ పెట్టారు. కేటీఆర్ పిలిపించుకొని మాట్లాడారు. తర్వాత టెలికాన్ఫరెన్స్లు ఎప్పటికప్పుడు పెట్టారు. వరంగల్ జిల్లా పార్టీ నాయకులు, వరంగల్ జిల్లా నాయకుల్లో ముఖ్యంగా మనకు నరేందర్ చెప్పినట్టు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కేటీఆర్కు అత్యంత సన్నిహిత మిత్రుడు, వాళ్ళిద్దరు రూమ్మేట్స్ కూడా. సో ఆయన నేతృత్వంలోనే జరిగింది. మొదలు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు, కానీ ఎర్రబెల్లి దయాకర్ తర్వాత ఇన్వాల్వ్ చేయలేదు. వినయ్ భాస్కర్ వీళ్ళిద్దరు కూడా కేటీఆర్కు అత్యంత సన్నిహితులు. సో వాళ్ళ ద్వారా పూర్తిగా సభ మొత్తం వాళ్ళు చూసుకున్నారు. జన సమీకరణకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఇంత అని ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి జనాలుగా ఏం చేస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్ లేకపోతే మిగతా పార్టీలు అయితే నువ్వు 10,000 మందిని తీసుకురా, డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకొని సగం లేకపోతే సగం పార్టీ సగం ఇట్లా ఇస్తుంది. కానీ ఇక్కడ పూర్తి డబ్బు కూడా ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు 10 సంవత్సరాలుగా మీరు సంపాదించుకున్నారు, లేకపోతే 10 సంవత్సరాలుగా పవర్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఖర్చు పెట్టుకునే స్థితి ఉంటుంది. మొన్ననే కదా అధికారం పోయింది, 1.5 year. కానీ అట్లా ఆ విధంగా కాకుండా పూర్తి డబ్బులు కూడా దానికి అయ్యే బస్సులు మొత్తం ఆర్టీసీకి చెక్ బీఆర్ఎస్ పార్టీని ఇచ్చేసింది. అంటే రవాణా భోజన వసతులతో సహా ప్రతి నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గం నుంచి 5,000 అంటే 5,000 మందికి తగ్గట్టు పూర్తి ఖర్చులు కూడా పార్టీయే చూసుకుంది. సో దానివల్ల ఏంటంటే 5,000 మంది చెప్తే ఈ 1,000 మందిని తీసుకురావడం, జనరల్ గా సభలు ఈ విధంగా ఫ్లాప్ అవుతాయి. అట్లా కాకుండా జన సమీకరణ విషయంలో, డబ్బుల విషయంలో ఎంత డబ్బున్న లీడర్ అయినా సరే, వాళ్ళు మాజీ మంత్రులు అయినా సరే పూర్తి ఖర్చు కూడా కేటీఆర్ దాన్ని భరించారు, ఇచ్చేశారు వాళ్ళకి. సో దట్ ఇది సక్సెస్ అయింది. ప్లస్ సభాస్థలి, ఆ డ్రోన్ షాట్స్, మీడియా కవరేజ్ బాగా రావడం, ప్రచారం, ముఖ్యంగా ప్రచార ఏర్పాట్లకు సంబంధించి ఇంతకుముందు కర్టెన్ రైజర్, టీజర్, ఒక సినిమా రిలీజ్ అయితే ఏ విధంగా చేస్తారో, ఒక ఈవెంట్ ఏ విధంగా చేస్తారో టీజర్ రిలీజ్, కర్టెన్ రైజర్ లాగా ప్రతిరోజు ఎలక్ట్రానిక్ మీడియా కేసీఆర్ సభనట 27 ఏం మాట్లాడతాడు ఏంటి, దాని ముందు కేటీఆర్ ఇంటర్వ్యూలు ఇవ్వడం, వరంగల్ కేంద్రంగా వెళ్లి మీడియా సమావేశం పెట్టడం. సో ఇట్లా వర్చువల్ సమావేశాలు పెట్టారు. రవాణా, భద్రత, వసతి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకొని దీన్ని నిర్వహించడం ద్వారా 2 కటౌట్స్ ఏర్పాటు చేశారు 47 అడుగుల ఎత్తులో. ఒకటి కేసీఆర్, 2 కేటీఆర్. సభ మెయిన్ స్టేజ్ మీద కూడా 2 ఫొటోసే కనబడుతున్నాయి. సో దట్ ఇంకా క్లియర్ మెసేజ్ ఒకటే వాళ్ళు సెండ్ చేయదలుచుకున్నారు. కేసీఆర్ తర్వాత సక్సెసర్ కేటీఆర్, ఇంకెవరు కాదు అన్న మెసేజ్ కేసీఆర్ పంపించదలుచుకున్నారు. అది ఆ మెసేజ్ ని ఈ సభ ద్వారా అంటే వచ్చింది అందరూ కూడా బీఆర్ఎస్ క్యాడర్, బీఆర్ఎస్ సంబంధించి ఏదో విధంగా క్రియాశీల సభ్యత ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ అభిమానులు, వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపించారు. ఎస్, మీ లీడర్ నా తర్వాత కేటీఆర్ అని ఒక క్లియర్ మెసేజ్ అయితే పంపించారని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ పార్టీ నేతలు కూడా చాలా ప్రశంసించారు. అంటే పార్టీ కూడా ఇంకా యాక్సెప్ట్ చేసేసినట్టే అంటారా? అంటే యాక్సెప్టెన్స్ ఆబ్వియస్లీ ఉంది. కేటీఆర్ కు యాక్సెప్టెన్స్ లేదని కాదు, కానీ హరీష్ రావు కూడా సమర్థమైన లీడర్ కదా. హరీష్ రావు ముందు నుంచి ఉన్నారు పార్టీలో. కేటీఆర్ 2007 తర్వాత వచ్చారు, హరీష్ రావు ముందు నుంచి ఉన్నారు, 2001 నుంచి ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి లీడర్స్ 6 సంవత్సరాలు ఎక్కువ మంది హరీష్ రావుకి అటాచ్ అయ్యారు. సో హరీష్ రావు, కేటీఆర్ ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలో ఇంత పెద్ద నాయకత్వం లేదు కదా, ఈ స్థాయి నాయకత్వం లేదు కదా. హరీష్ రావు ట్రబుల్ షూటర్ లాంటి, ఈ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఉండడం పార్టీకి అసెట్ కదా, ఇంత పెద్ద నాయకులు. ఇప్పుడు దానిలో చిన్న ఎవరు పెద్ద ఎవరిని అంటే ఒక స్టాండర్డ్, హరీష్ రావు అంటే ఆల్రెడీ ఒక స్టాండర్డ్, ఆయనకు మ్యాచ్ కావాలంటే కేటీఆర్ కూడా అంతకంటే ఎక్కువ స్థాయి ఉండాలి. సో తను కూడా ఏం తక్కువ కాదని ప్రూవ్ చేసుకున్నారు కేటీఆర్. అట్లా ఒకటి అడ్మినిస్ట్రేటర్ గా, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా ప్రూవ్ చేసుకున్నారు. దానివల్ల రిజల్ట్ మనకు కనిపించింది, జిహెచ్ఎంసీ ఇండియాలో ఎప్పుడు కనిపించింది. దాంతో పాటు పొలిటికల్ గా ఇంత భారీ సభలు సింగిల్ హ్యాండ్ గా నిర్వహించగలను ఎవరి సహకారం లేకుండా అని ఆయన ప్రూవ్ చేసుకోగలిగారు. అందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు.
దానికి అనుగుణంగానే, ఎందుకంటే ఆ సభలో ఎవరి ఫోటోలు ఉండాలి ఏంటి మైక్రో మేనేజ్మెంట్. కేసీఆర్ కూడా రివ్యూ చేశారు, 2 జిల్లాలు 3 జిల్లాలకు ఒక్కోటి లీడర్స్ పిలిపించి ప్రతి రివ్యూ చేసి ఆ ప్రతి రివ్యూలో కూడా కేటీఆర్ ఉండి దాన్ని ఆ విధంగా నడపగలిగారు. ఓకే. సో ఈ వాంట్స్ టు సెండ్ క్లియర్ మెసేజ్, నా తర్వాత ఇంకా కేటీఆర్ వారసత్వం కేటీఆర్. ఇప్పుడు కూడా 21, 22, 23 ఆ ప్రాంతాల్లో అధికారంలో ఉన్నప్పుడు అది క్లియర్గానే ఉంది, ఎప్పుడైనా కేటీఆర్ సీఎం చేయొచ్చు అని ఉండే. అంటే 2018లో గెలిచిన వెంటనే 4 రోజులకే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అనౌన్స్ చేశారు. బట్ ఓడిపోయిన తర్వాత ఏమైనా చేంజ్ ఉంటుందా అంటే ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు వారసత్వ వివాదం, కేటీఆర్ హరీష్ రావు అన్నది ఇప్పుడే క్లారిటీ ఇవ్వడం ఎందుకు అని అందరూ అనుకున్నారు. బట్ కేసీఆర్ ఆ విధంగా ఆలోచించలేదు. హీ వాంట్స్ టు సెండ్ క్లియర్ మెసేజ్, నా సక్సెసర్ కేటీఆర్, ఆ తర్వాత ఎవరైనా అని ఒక క్లియర్ మెసేజ్ అయితే పంపించినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే. సో మొత్తానికి మీ అనాలిసిస్ లో మాత్రం నెంబర్ 2 కేటీఆర్ అంటారు. నా అనాలిసిస్ కాదు, మీ అనాలిసిస్ చెప్పండి, మీకేమనిపించింది? ఆబ్వియస్లీ అక్కడ స్టేజ్ మీద వాళ్ళిద్దరు ఫొటోస్ ఉన్నాయి కాబట్టి కేటీఆర్. సో కానీ మీరు కేటీఆర్ తో మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు కదా రీసెంట్ గా. సో అందులో కూడా కేటీఆర్ అదే చెప్పారు కదా, ఇక్కడ నెంబర్ 2 నెంబర్ 3 ఎవరు ఉండదు, ఓన్లీ బాస్ కేసీఆర్, ఆయన ఆధ్వర్యంలో నడుస్తామని. అది చెప్తారు మీడియా ముందు, నేను నెంబర్ 2 అని ఆయన చెప్పుకోను కదా. మీడియా ముందు నేనే నెంబర్ 2 అని చెప్పరు కదా, మనం అడిగితే మాత్రం చెప్పని పరిస్థితి ఉంటుంది కదా. కానీ నెంబర్ 2 ఎవరన్నా, రెండో ఫోటో ఎవరిది ఉంది స్టేజ్ మీద, కట్అవుట్ ఎవరిది ఉంది, కేటీఆర్. సెల్ఫీ పాయింట్ల దగ్గర ఎవరున్నారు, కేటీఆర్. సో కేసీఆర్ ఏం మెసేజ్ పంపాలనుకున్నారు, ఆ డిసైడ్ చేసింది కేటీఆర్ కాదు. నా ఫోటో పెట్టాలని కేటీఆర్ అని చెప్పలేడు. ఇక్కడ సర్వం కేసీఆరే చూస్తూ ఉంటారు. టీఆర్ఎస్ లో ప్రతి అనుక్షణం ప్రతి డే టు డే మానిటర్ కేసీఆర్ చేస్తారు, ఎవరేం చేయాలి, ఎక్కడి వరకు ఏం వెళ్ళాలి. అసెంబ్లీలో కూడా కొంచెం ఎక్కువ మాట్లాడినా ఆయన ఎంతవరకు మాట్లాడాలంటే అంతవరకే మాట్లాడాలి. సో కేసీఆరే నా వారసుడు, ఇంకా కేటీఆరే అని ఇంత తొందరగా మెసేజ్ ఇస్తారని అనుకోలేదు. 28 వరకు ఆగుతారేమో, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారేమో అని అనుకున్నారు. బట్ హీ వాంట్స్ టు సెండ్ క్లియర్ మెసేజ్ నౌ ఇట్ సెల్ఫ్. ఆ సభ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది. ఇంకా నా అనాలిసిసే కాదు, సభ చూసిన వాళ్ళ అనాలిసిస్ కూడా అదే. ఓకే భరత్. సో ఇప్పుడైతే డిఎన్ఏలో